హాయ్ అందరికీ. మనం వీలుకప్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఎక్స్ లుకప్ గురించి తెలుసుకుందాం. ఎక్స్ లుకప్ వచ్చిన తర్వాత వీలుకప్ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బట్ దాని మీద ఎక్కువ ఆధారపడటం, బాగా అలవాటుగా ఉండటం, హ్యాండ్ స్కిల్స్ తొందరగా దాన్నే యూజ్ చేస్తున్నారు. ఎక్స్ లుకప్ కూడా ఒకసారి తెలుసుకోండి. దీని బెనిఫిట్స్ కూడా మీకు అర్థమవుతాయి. ఇప్పుడు సపోజ్ డిజిగ్నేషన్ ఇక్కడ కావాలి. ఈజ్ ఈక్వల్ ఎక్స్ లుకప్ బ్రాకెట్ ఓపెన్. మనం లుకప్ వాల్యూ ఏం తీసుకోవాలనుకుంటున్నాం? ఇక్కడ నేమ్ కామా. ఇక్కడ నేమ్ ఎందులో ఉంది? ఈ కాలంలో ఉంది. సో ఇదంతా తెలుసుకోండి. సెలెక్ట్ చేసుకుని కాపీ. మనకు నెక్స్ట్ ఏం కావాలి? శాలరీ కావాలని కాలం పెట్టుకున్నాం మనం. శాలరీ ఐటమ్ తెలుస్తే డిజిగ్నేషన్ కదా, సారీ డిజిగ్నేషన్. ఓకే, బ్రాకెట్ క్లోజ్. ఏమి రాలా. ఇక్కడ మనం చిన్న ఫార్ములా పెట్టుకోవచ్చు. మొన్న ఇఫ్ కండిషన్ గురించి మనం అందరం చెప్పుకున్నాం. ఎంతమందికి గుర్తుందో ఒకసారి నేను ఒక కండిషన్ పెడతాను. ఇప్పుడు మీకు చూడండి, అది కూడా ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు అవుతుంది మనకి. ఇది కామా క్లోజ్ అయితే తీసుకోలేదండి. ఈ ఫార్ములాస్ ఎప్పుడు కూడా చిన్న చిన్న గ్యాప్లు వచ్చిన ఓకే. ఇదేంటంటే మనం ఇక్కడ ఏం పెట్టామంటే ఇఫ్ కండిషన్ పెట్టాం. D16 ఈక్వల్ టు బ్లాంక్. బ్లాంక్ ఉంటే మనం బ్లాంక్ ఇమ్మని ఇచ్చాం. ఇది ఒకవేళ బ్లాంక్ లేకపోతే ఈ ఫార్ములాని యూజ్ చేయమని ఇచ్చాం. రెండు ఆప్షన్స్ ఇఫ్ కండిషన్స్కి. మనం ఎంటర్ కొట్టాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం రాసామనుకోండి, సతీష్ సతీష్ అని కొట్టంగానే మనకు అసిస్టెంట్ మేనేజర్ అని వచ్చింది. మణికంఠ కొట్టంగానే మేనేజర్ అని వచ్చింది. శ్రీనివాస్ అనుకుంటాను క్లియర్ అని వచ్చింది. సో ఆటోమేటిక్గా మారుతుంది డిజిగ్నేషన్స్ దాన్ని బట్టి. ఇప్పుడు శాలరీ కూడా అదే పద్ధతిలో. అంటే మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. శ్రీనివాస్ అన్నది లుకప్ వాల్యూ తీసుకున్నాం. నేమ్స్ అన్నీ కూడా తీసుకున్నాం. కామా వాళ్ళ శాలరీస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. దీని వరకు తీసుకుంటే సరిపోతుంది. బ్రాకెట్ క్లోజ్. సరే, మనం ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ ఏ డాలర్ సైన్ కావాలంటే డాలర్ సైన్, అదే యూకే కావాలంటే యూరోస్ కావాలంటే యూరో, చైనీస్ కావాలంటే చైనా, డాలర్ కావాలంటే డాలర్ మనం పెట్టుకోవచ్చు. మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఓకే, మనకి రూపీ సిగ్నేచర్ సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఇదే పద్ధతి. లుకప్ వాల్యూ మనం ఇద్దాం అనుకుంటున్నాం. మనం ఇక్కడ గోపి అని ఇచ్చాం. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ వాల్యూ కామా తీసుకున్నాం ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ ఏం చేసామంటే మణికంట సేమ్ ఉంచాం, తీసుకెళ్ళి తెలుగులో పెట్టాం. ఇక్కడ కూడా ఇది పెట్టాలి. అర్థమైందా అన్న డౌట్లు ఉన్నాయి? ఒకసారి ఫార్ములా చూడండి. స్టూడెంట్ నేమ్ పెట్టుకున్నాము, తర్వాత వాళ్ళకి ఇందులో ఏం మార్కులు అన్నది మనం పెట్టుకున్నాం. ఓకే, వచ్చేసింది.
ఇక్కడ మనం సింపుల్గా మనం నేర్చుకున్నట్టు సమ్ ఆటో సమ్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ కొడితే టోటల్ వచ్చేస్తుంది. ఇది ఒక పద్ధతి. కానీ ఎక్స్ లుక్అప్లో కూడా టోటల్ ఎలా తీసుకురావాలనేది ఇంకో పద్ధతి చూద్దాం. కామా ఓకే, జీ ప్లస్ జీ ప్లస్ ఉంది, బ్రాకెట్ క్లోజ్. వచ్చిందా? స్టూడెంట్ పెట్టుకున్నాము. ఎన్ని లాంగ్వేజ్లో, ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 సబ్జెక్టులో తీసుకున్నాము. టోటల్ రావాలని చెప్పి ప్లస్ పెట్టుకున్నాము. అది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ నేను పేరు మార్చాను అనుకోండి, ఆటోమేటిక్గా మారుతుంది. ఎక్స్ లుకప్ ఈ విధంగా ఉంటుంది. సో మొన్న ఒక 10 దాకా ఫార్మాటింగ్స్ అంటే కండిషన్స్ లైక్ ఫంక్షన్స్ అన్నీ తెలుసుకున్నాం. తర్వాత వీలుకప్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ లుకప్ తెలుసుకున్నాం. ఎక్స్ లుకప్లోనే మళ్ళీ ఎక్స్ లుకప్ ఇవ్వటం, ఎక్స్ లుకప్లో వీలుకప్ ఇవ్వటం, ఇవన్నీ కూడా అనుభవపూర్వంగా మన అవసరానికి తగ్గట్టు మనకు ఉపయోగపడతాయి. కొంచెం చెప్పినప్పుడు అది కాంప్లికేటెడ్గా ఉంటుంది, మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.